వెల్కమ్ టు జ్యువెల్ టీవీ 7 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన అమరవీరులను స్మరించుకొని వారి కుటుంబ సభ్యులకు చేయూతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆర్పీఎస్ అధ్యక్షుడు రామకాంత కారగట్ల కురుమ విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ కొనపూరి సాంబశివుడు ఎలియాస్ ఐలన్న 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు ఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కారగట్ల రమాకాంత కురుమ తన కార్యాలయంలో సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనపూరి సాంబశివుడు నక్సలైట్ ఉద్యమంలో చేరి బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, జనజీవన స్రవంతులు అడుగుపెట్టి కురుమల అభ్యున్నతికి కృషి చేస్తున్న తరుణంలో బలైపోయిన మహా వ్యక్తి అని కొనియాడారు. అలాగే దొడ్డి కోమరయ్య కురుమ నిజాం ప్రభుత్వం పెత్తందారులపై తిరగబడి భుక్తి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ తొలి అమరుడయ్యాడని రమాకాంత్ పేర్కొన్నారు. ఈ రోజు రమాకాంత్ అమరవీరుల సంస్మరణ చేసుకుంటూ అనేక మంది కురుమ ధన్గర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఆర్య సమాజ్ వ్యవస్థాపకులుగా రాజకీయంగా ఎదుగుతూ అనేక పోరాటాలు చేశారని రమాకాంత్ రూపొందించిన ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. కురుమ వీరులు యోధుల త్యాగాలతో న్యాయం కోసం తిరుగులేని పోరాటం చేశారని, ఇది తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర కురుమ సంఘం కురుమ అమరవీరులను స్మరించుకొని వారి కుటుంబ సభ్యులకు చేతనివ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరి ఆయన మీడియాకు విడుదల చేసిన వీడియోను చూసి మనం అందరం కురుమ అమరవీరులను స్మరించుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 14వ వర్ధంతి జరుపుకున్నట్టు స్వర్గీయ శ్రీ సాంబశివుడు అన్నగారికి, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానము మరియు మన తెలంగాణ విమోచన వీరుల సంస్మరణని కూడా ఒకసారి యాద్ తెచ్చుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ హాజరైనటువంటి ప్లస్ ఈరోజు సమాజానికి మన వంతుగా బాధ్యత గుర్తు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనము ఒక గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశమయ్యాం. నిజాం రాజ్యపు అణచివేత పాలన, రజాకార్ల భయానక హింస, తెలంగాణ ప్రజల కష్టసుఖాలు, ఈ చరిత్రను మనం మర్చిపోలేం. ఈ పోరాటంలో ఎందరో ధైర్యవంతులైనటువంటి నాయకులు, సమాజ సేవకులు, అమరవీరులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. మన సాంబశివుడు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయనతో పాటు యావత్ ధన్గర్ కురువ తెలంగాణ సమాజం నుండి వచ్చిన ఎందరో పోరాట యోధులను ఈరోజు మీ ముందుకు వారి పేర్లను తెలియజేస్తూ ఒకసారి గుర్తు చేస్తున్నాను. గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తున్నాను. మన పెద్దలు ఒక సంకల్పబద్ధంగా ఎలాంటి భయానక ఒత్తిడులకు లోను కాకుండా నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాడారు. అందులో అతి ముఖ్యులు ఆర్య సమాజ్ వ్యవస్థాపక ముఖ్యులు నారాయణ్ పవార్ ఆర్య, మన కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి కురువ జగదీష్ ధన్గర్ ఆర్య, మన ప్రస్తుతము శంషాబాద్ కు చెందినటువంటి వాస్తవ్యులు, అదేవిధంగా గండయ్య ఆర్య. వీరు ఏదైతేనంటే 1947 డిసెంబర్ 4న నిజాం పాలకులపై వీరు చేసినటువంటి సాహసోపేతమైన ధిక్కార చర్యకు భారత స్వాతంత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వీరు ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా అందులో మన ధన్గర్ కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి జగదీష్ గారి యొక్క ఆవశ్యకతను కూడా గుర్తు చేస్తూ, అదే సమయంలో ప్రస్తుతము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అమిస్తాపూర్ గ్రామంలో ఆర్య సమాజ్ వ్యవస్థాపకులుగా ఆగిరి పెద్ద నర్సప్ప గారు, ఆగిరి శివరాములు గారు, తర్వాత గుంత రామచందర్ ధన్గర్ కురువ ఆర్య గారు, దుప్పల్లి పుల్లప్ప ధన్గర్ కురువ ఆర్య గారు, కె వీరస్వామి ధన్గర్ కురువ ఆర్య గారు. వీరస్వామి గారు జీవితంలో దాదాపు 43 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలు అందించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నర్సప్ప గారు ఒక ఎమ్మెల్యేగా మన సామాజిక వర్గంలో పనిచేశారు. అదేవిధంగా కురువ సమాజం ఒక సంఘం వ్యవస్థాపక ఆర్య సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా రాజమల్లయ్య గారు కురువ సంఘానికి చైర్మన్గా కూడా పనిచేశారు. అదేవిధంగా
నారాయణపేట జిల్లా నారాయణపేటలో ఆర్య సమాజ్ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి రాజమల్లయ్య గారు, తర్వాత నర్సింగం నర్సప్ప గారు కూడా కొన్ని 40 రోజులు ఇందిరాగాంధీ పీరియడ్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. సో ఈ విధంగా ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు తమ పోరాటాల ద్వారా న్యాయము, సమానత్వము, స్వేచ్ఛకు యావత్ తెలంగాణకు కూడా పునాది వేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు. అదేవిధంగా ఈ సమావేశంలో ఎస్పెషల్లీ అమిస్తాపూర్లో ఉన్నటువంటి యావత్ కురుమ సామాజిక వర్గం కూడా యావత్ తెలంగాణలో కూడా సంఘటితం కావడానికి మనం గుర్తుంచుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఆ ఊరిలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తిని కానివ్వండి, ఆ ఊరిలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యమే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణ వాళ్ళు మన కురుమ సమాజం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు మన బాధ్యత ఏమిటంటే ఈ పోరాట స్ఫూర్తిని కొత్త తరాలకు అందించాలి. మన తరం ఈ వీరులను తెలుసుకోవాలి, వారి త్యాగాలను గౌరవించాలి, వారి విలువలను కాపాడాలి. హైదరాబాద్ విమోచనం ఒక సైనిక విజయం మాత్రమే కాదు, ఇది అనేక మంది సాహసికుల అంకిత భావంతో నిండిన ప్రజా ఉద్యమం. ఈ సందర్భంగా సాంబశివుడు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే యావత్ ధన్గర్ కురువ వీరులందరికీ ఇదే వందనం. వారి ధైర్యం, వారి త్యాగం, న్యాయానికి వారు చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. జై తెలంగాణ, జై భారత్. అదేవిధంగా వీరి యొక్క నిదానం ఏంటంటే తల నరికినా సరే కానీ తల వంచేది లేదని మన జగదీష్ కురువ గారు, అదేవిధంగా నారాయణ్ పవర్ ఆర్య గారు, వారి పేరు కూడా ఆర్యన్ అని ఆ రోజు ఆర్య సమాజ వ్యవస్థాపకులుగా ప్రతి ఒక్కరు కూడా నినాదించిన దాంట్లో ముఖ్యంగా అమిస్తాపూర్లో కూడా ఈ వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పటికి కూడా ఆర్యన్ అనే సంబోధించమని వారి పేరులో కూడా చెప్తున్నారంటే అప్పటి సనాతన ధర్మంలో కూడా ఎంతటి పోరాట స్ఫూర్తిని నింపిందో కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటువంటి ఈ సమాచారాన్ని నేను కూడా అడుగడుగున ప్రతి ఒక్కరిని వెళ్ళడం, ఈ విషయంలో మన ప్రతాప్ సార్ గారు, అదేవిధంగా జయశంకర్ సార్ గారు, అమిస్తాపూర్ వాస్తవ్యులు వీరస్వామి గారి కుమారుడైనటువంటి వీరిని మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి నేను మీకు ఈ విధంగా చైతన్యం తీసుకురావాలని యావత్ కుర్మ సంఘానికి కూడా తెలియజేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళ ఉనికిని కూడా సమాజానికి, వాళ్ళ సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉందని, ఘనంగా వారిని సత్కరించాలని, వారి పిల్లల్ని కానీ కూడా మీరు ఈ అంశాలను జోడించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా చేయాలి. యావత్ ధన్గర్ సమాజం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మన ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేటి తరాలకు రాబోయే రోజులలో మన ఆవశ్యకతను తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ, గర్గర్ మహాదేవ. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సత్యశోధన్ సమాజ్ ప్రబోధన్ రాష్ట్ర సంఘటన ఆర్ఎస్పి నిదానం. ఇదే ఒక ఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ వాయిస్ని ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ, గర్గర్ మహాదేవ్. థ్యాంక్ యూ.